హైదరాబాద్ కాచిగూడ ప్రభుత్వ పాఠశాలలో అమానుష ఘటన చోటు చేసుకుంది. పూత వ్యాధితో బాధపడుతున్న 5వ తరగతి చదువుతున్న విద్యార్థి నాక్షిత్ ను ముట్టుకోవద్దని, అతనితో ఎవరూ మాట్లాడవద్దని దూరంగా ఉంచారు. గత 50 రోజులుగా తోటి విద్యార్థులు నాక్షిత్ ను దూరంగా ఉంచారు. ఈ విషయాన్ని విద్యార్థి ఏడ్చుకుంటూ తల్లికి చెప్పాడు. దీంతో తల్లి అరుణజ్యోతి దళిత నాయకులతో కలిసి పాఠశాల వద్ద ఆందోళనకు దిగింది. తన కుమారుడిని అంటరాని వాడిగా అవమానించిన టీచర్లు గీతా, హరిణిలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విద్యార్థి నాక్షిత్ అంటరాని వాడిగా చూసి అవమానించిన టీచర్లపై హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తానని ప్రధానోపాధ్యాయులు చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. నేను చర్య తీసుకుంటా. ఒకవేళ తప్పు చేస్తే ఏ టీచర్ని వదిలిపెట్టేది లేదు. పిల్లల్ని కొట్టడానికి మేము స్కూల్కి రావట్లేదు. ప్రతి ఒక్క పిల్లవాడు రివిజన్ చదవండి, నేర్చుకోండి అని చెప్తే కూడా మాకు 2% పిల్లలే చదువుతున్నారు, రోజు వదిలేస్తున్నాం. ఎందుకంటే పిల్లలను కొట్టడము, తిట్టడము ఇదంతా ఏ కాలంలో జరిగిందో తెలియదు. మా స్కూల్లో ఇంతవరకు జరగలేదు. మీరు అంటున్న అభియోగాలన్నీ రాంగ్. మీరు ఎందుకు అట్లా చెప్తున్నారో, వాళ్ళని ఎందుకు టీచర్లను కొత్త వాళ్ళని టార్గెట్ చేస్తున్నారో మాకు తెలియదు. రాలే వీళ్ళు వచ్చి అన్నారు నాతోని, టీచర్ అంట నాతోని మాట్లాడకండి అని చూసే ఇరిటేటింగ్ అవుతుంది నాకు అని అన్నదంట. కాచిగూడలో ఉంటా. నేను ఇంట్లో పని చేసుకుంటూ ఉంటా. ఇప్పుడు హెల్త్ బాగాలేక నేను జాబ్ మానేసి ఇంగ్లీష్ మీడియం నుంచి తీసేసి గవర్నమెంట్లో బాగుంటుంది అంటే నేను వేసి 2 నెలలు కూడా కాలేదు. మా పాపకు పూత ఉంది ఫేస్ పైన అంతా. ఇవన్నీ టీచర్స్ అందరూ ఇది చేస్తున్నారు. వాళ్ళతో ఎవరు మాట్లాడద్దు, ఎవరు సోపతి పట్టవద్దు. వాడు వేస్ట్, వాడు పిచ్చోడు అని మాట్లాడుతున్నారు. మా బాబుని టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ మనతో ఎవరు మాట్లాడట్లేదంట. తినేటప్పుడు కూడా వాడు ఒంటరిగా కూర్చొని తింటున్నారు. టీచర్స్ అందరూ వాడిని టార్గెట్ చేస్తున్నారు. ఇట్లా చేయడం పద్ధతి కాదు కదా. దీనిపైన మీరు అందరూ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నా. ఈ బాబు అయితే ఆ రోజు రాలే. నాకైతే అన్టచబిలిటీ ప్రాబ్లం అట్లాంటివి ఏమీ లేవు. ఈ బాబు ఆ బాబుకు తీసి రాస్తున్నాడు ఇన్కంప్లీట్ వరకు ఉంటే. నేనేం చెప్పినా ఆ బాబు బుక్ లో నుంచి నక్షత్ర బుక్ లో నుంచి రాయకురా, వాడికి ఆల్రెడీ ఇన్కంప్లీట్ ఉంది అని చెప్పిన. నేను అంతే తప్పించి అన్టచబుల్ మాట్లాడకండి, వాడి దగ్గరికి వెళ్ళకండి అనే మాటలే యూజ్ చేయలేను సార్. అన్న ఇట్లా సమస్య ఉందంటే ఏందమ్మా అంటే, మా బాబును ఊరికే టీచర్లు కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారు? మా చదువుకుంటలేడు అంటే, కాదన్నా వాడికి ఇక్కడ తలపైన పూత ఉంది, ముఖం పైన. దానివల్ల వేరే వాళ్ళకి అంటుకుంటుంది అని చెప్పి వాడిని దూరం పెట్టుడు. వాడు ఒక ఎస్సీ క్యాండిడేట్ అని చెప్పి బయట దూరం కూర్చోను అని చెప్పుడు. వాడిని ముట్టుకోవద్దు, ఎవరు ముట్టుకుంటే మీకు అంటుతుంది అని చెప్పుడు. ఎప్పుడు తను ప్రైవేట్ స్కూల్లో ఫీజు కట్టలేక గవర్నమెంట్ స్కూల్లో చేర్చిన 2 నెలలకే ఇంత టార్చర్ చేసి ప్రిన్సిపల్ గారు, హరిణి టీచర్, ఇంకొక టీచర్ గీతా టీచర్, వాళ్ళందరూ టార్చర్ చేసి ఆ పిల్లగాని ఎవ్రీడే, ఈ రోజు ముచ్చట కాదు, దాదాపు ఒక 40-50 రోజుల నుంచి ఎవ్రీడే ఆ పిల్లగాడు ఇంటికి పోయి స్కూల్లో అయిపోయిన తర్వాత ఏడుపు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఇట్లా నన్ను ఎవరు పట్టించుకుంటలేరు, నేను చదవద్దు అంటారు, నా పక్కన ఎవరు కూర్చోవద్దు అంట, నేను తినేటప్పుడు పోయి దూరం ఉండాలి, అట్లా అని చెప్పి. ఇంకో పాప ఉంది, ఆ పాపకు టాయిలెట్ వస్తే పొద్దున్న 11 గంటలకు టాయిలెట్ వస్తే లాస్ట్ పీరియడ్ 4 గంటలకు అయిపోతుంది, 3:30కి అయిపోతుంది. లాస్ట్ పీరియడ్ వరకు పోవాలంట. లాస్ట్ పీరియడ్ వరకు ఆ పిల్ల ఎంతసేపు అప్పుడు ఆడపిల్ల ఇక్కడ బాత్రూమ్ చక్కగా ఉండేవి, వాష్రూమ్ చక్కగా ఉండేవు.